తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందని అన్నారు ఆయన. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకని, తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్ళవచ్చు కదా అని సూచించారు సీఎం రేవంత్. హైదరాబాద్లో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం అయిన యాదగిరిగుట్టపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ టీటీడీకి ప్రత్యామ్నాయం వైటీడీ అంటూ చేసిన వ్యాఖ్యానం సబబేనా అనే ప్రశ్నలు ఇప్పుడు వినవిస్తున్నాయి. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫార్సు లెటరు ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని కొందరు నేతలు కోరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అసలు రేవంత్ ఏమన్నారంటే, తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతిసారి అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. యాదగిరిగుట్ట దేవస్థానం లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివాలయాలు తక్కువున్నాయా? తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు మన తెలంగాణలోని దేవాలయాలకు వెళ్లొచ్చు కదా అని అన్నారు. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం మన తెలంగాణ సొంతం కాదా అని ప్రశ్నించారు. మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. సిలికాన్ వ్యాలీయే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని, నిన్ననే మెక్డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్కు వచ్చిందన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే తెలంగాణలో ఆధ్యాత్మిక అభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధికి వేర్వేరుగా పాలసీలను రూపొందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ తరహాలోని యాదగిరిగుట్ట బోర్డుకు స్వయం ప్రతిపత్తి విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులతో పాటు అర్ధాంతరంగా ఆగిపోయిన ఆలయ అభివృద్ధి పనులకు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్టపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం ఇప్పటి వరకు ఆలయంపై సమగ్ర నివేదికను రప్పించుకున్నారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలు, కాటేజీల నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. యాదగిరిగుట్టతో పాటు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రామప్పగుడి ఆకృతితో అద్భుతంగా పునర్నిర్మించాలని ఆదేశించారు. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండే రేవంత్ యాదగిరిగుట్టపై సమాలోచనలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటుకు కసరత్తు వేగవంతంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేస్తామని, బోర్డు పదవీకాలం 2 సంవత్సరాలుగా నిర్ణయించామని, సీనియర్ ఐఏఎస్ అధికారి ఈవోగా నియమించనున్నట్టు సురేఖ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అలాగే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. సమర్థమైన పాలక మండలిని ద్వారా యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి వైటీడీ బోర్డు బడ్జెట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని, బోర్డు ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో విద్యా సంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి స్వర్ణ విమాన గోపురాన్ని రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణలు నిర్వహించారు. పంచకుండాత్మక నృసింహ మహాయాగం జరిపి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని రేవంత్ దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. గోపురం మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించారు. స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్భుత కృష్ణ శిల్ప కళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఎత్తు మొత్తం 50.5 అడుగులు కాగా
గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు. తిరుమల గోపురం 33 అడుగులు. దేశంలోని యాదగిరిగుట్ట స్వర్ణ గోపురం అతి పెద్దది. ఇంతటి విశిష్టత గల ఆలయాన్ని మనకి మనమే అభివృద్ధి చేసుకోవాలనేది రేవంత్ ఆకాంక్షగా తెలుస్తోంది. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి యాదగిరిగుట్టకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడే కీలక ప్రకటన చేశారు. యాదాద్రి పేరును కాస్త యాదగిరి గుట్టగా మారుస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇకపై అన్ని రికార్డులలో పేరును మార్చాలన్నారు. యాదాద్రికి బదులుగా యాదగిరిగుట్ట పేరునే వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులు వివరించారు. అనంతరం యాదగిరిగుట్ట అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అయితే తెలంగాణ ఏర్పడిన సమయంలో యాదగిరిగుట్టగానే చలామణిలో ఉన్న ఆ ప్రాంతం పేరును మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రిగా మార్చుతూ అధికారిక ప్రకటన చేశారు. యాదగిరిగుట్ట పేరును మార్చడంతో పాటు ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ భావించారు. యాదగిరిగుట్టకు యాదాద్రి అన్న పేరు చిన్నజీయర్ స్వామి సూచించారనే ప్రచారం సాగింది. అప్పటి నుంచి యాదాద్రిగా ప్రస్తావనలో ఉన్న పేరును రేవంత్ రెడ్డి మరోసారి యాదగిరి గుట్టగా మార్చారు. ఇలా యాదగిరి గుట్టకు సంబంధించి ప్రతి అంశాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు రేవంత్. మరోవైపు ఆలయాల విషయంలో వ్యాఖ్యలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని రేవంత్కు హిందూ మత పెద్దలు సూచిస్తున్నారు. తిరుమల విషయంలో రేవంత్ తప్పు మాట్లాడకపోయినా ఆయన చెప్పాలనుకున్న అంశాలను మరింత మృదువుగా చెప్పి ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. మీకు టీటీడీ, మాకు వైటీడీ అంటూ దేవుళ్లను పంచుకున్నట్టు మాట్లాడడం సబబు కాదని, దైవం విశ్వవ్యాప్తం కాబట్టి ఏ దేవుడైనా అందరికీ దేవుడే అంటున్నారు. ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా సమస్యలను చర్చల ద్వారా అధిగమించాల్సిందని సూచిస్తున్నారు.